వానరో హరి 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 మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నింజనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. హనుమత్ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. హనుమత్ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. హనుమత్ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ హనుమతే నమః. శ్రీ వాయునందనాయ నమో నమః. వాల్మీకి రామాయణం సుందరకాండలోని 52వ సర్గను అధ్యయనం చేద్దాం. ఈ 52వ సర్గలో విభీషణుడు దూతను వధించరాదు అని హితవు చెప్తాడు రావణాసుడికి. రావణాసురుడు తన తమ్ముడైనటువంటి విభీషణుడి మాటను అంగీకరిస్తాడు. ఈ విషయం దీనిలో విశేషంగా చర్చింపబడినటువంటి విశేషం. ఈ విశేషాన్ని ఈ అంశాన్ని మనం ఈ సర్గలో అధ్యయనం చేద్దాం. ఇది 52వ సర్గ. తస్య తద్వచనం శ్రుత్వా వానరస్య మహాత్మనః ఆజ్ఞాపయత్వధం తస్య రావణక్రోధమూర్ఛితః. రావణుడు మహాక్రోధంలో పడిపోయినాడు. ఎందుకని? ఆ హనుమ చెప్పినట్టు హితవులు ఆయనకి రుచించలేదు. మంచి మాటలు ఎప్పుడు రుచించవు కదా. సీతను రామచంద్రమూర్తికి అప్పగించవయ్యా అని అన్నాడు. ఆ మాట ఆయనకి రుచించలేదు. నువ్వు వినకపోతే ఆ రామచంద్రమూర్తి యొక్క బాణం నిన్ను వెంటాడి వధిస్తుందని కూడా చెప్పాడు. ఈ మాటలకి ఆయనకు మహాకోపం వచ్చి వెంటనే ఆ రావణాసురుడు ఈ కపిని ఈ వానరుణ్ణి సంహరించండి అని ఒక ఆజ్ఞ ఇచ్చేశాడు భటులకి. ఆ సందర్భంలో ఆ సభాభవనంలో విభీషణుడు తన తమ్ముడైనటువంటి విభీషణుడు లేచి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా వానరస్య మహాత్మనః ఆజ్ఞాపయత్వధం. ఆ రావణాసురుడు ఆ హనుమని వధించమని ఆజ్ఞ చేశాడు. ఈ చేసినటువంటి వచనం శ్రుత్వా విభీషణ, ఆ వచనాలను వినినటువంటి ఆ విభీషణుడు ఇక మాట్లాడతాడు. వధేతస్య సమాజ్ఞప్తే రావణేన దురాత్మన నివేదితవతో దౌత్యం నా అనుమేనే విభీషణ. ఆ దురాత్మన రావణ, దుష్టుడైనటువంటి రావణాసురుడు ఆజ్ఞ ఇచ్చాడే దానికి ఇష్టపడలేదు ఆ విభీషణుడు ఇష్టపడలేదు, అంగీకరించదు. నా అనుమేనే విభీషణుడు అంగీకరించలేదు. తం రక్షోధిపతిం క్రుద్ధం తచ్చ కార్యముపస్థితం విదిత్వా చింతయామాస కార్యవిధౌ స్థితః. రావణుడు మహాకోపంతో హనుమంతుని వద్దకు ఆజ్ఞ ఇచ్చేశాడు. దూతను వధించు కార్యము ఇప్పుడు జరుగును కనుక తానిప్పుడు ఏమి చేయవలనా అని కార్యసమర్థుడైన విభీషణుడు ఆలోచనలో ఉన్నాడు. ఇదే కార్యవిధౌ స్థితః, చింతయామాస కార్యవిధౌ స్థితః. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. రావణాసురుడు ఇందులో క్రోధమూర్ఛితః, క్రోధములో పడిపోయినాడు. క్రోధంలో పడిపోయినటువంటి వాడికి యుక్తాయుక్త వివేక శూన్యత నశిస్తుంది. ఏది యుక్తము ఏది అయుక్తము అనేటువంటిది నశిస్తుంది. నశించి ఏదో ఒక పని చేసేస్తాడు, దుష్టమైనటువంటి పని చేస్తాడు. ఆ సందర్భంగా అనేకమైనటువంటి
ఆపదలు సంభవిస్తాయి. అదే ఈ విషయాన్ని భగవద్గీతలో 2వ అధ్యాయం 63వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు, క్రోధాద్భవతి సమ్మోహః, క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధాద్భవతి సమ్మోహః, క్రోధం వల్ల మోహంలో పడిపోతాడు, అజ్ఞానంలో పడిపోతాడు. అందుకనే క్రోధమూర్ఛిత అన్నాడు వాల్మీకి మహర్షి. ఆ రావణాసురుణ్ణి ఇక్కడ క్రోధమూర్ఛిత, క్రోధం అనేటువంటి మోహంలో పడిపోయినాడు. అందువల్ల యుక్తాయుక్త వివేక శూన్యుడైపోయినాడు. అందువలన ఏమవుతుంది, సమ్మోహ స్మృతి విభ్రమ, తన యొక్క స్మృతి మతిమరుపు, తనేంటో అనేటువంటి విషయం అంతా మర్చిపోతాడు. మర్చిపోయి ఎప్పుడైతే స్మృతి పోతుందో అప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తుందంటే బుద్ధి విశేషం, మానవుడికి ఉన్నటువంటి విశేషమైన గుణం ఏంటనగా బుద్ధి. ఎప్పుడైతే బుద్ధి నశిస్తుందో, బుద్ధి లేదో అప్పుడు జంతువు అయిపోతాడు. ఆ జంతువు అయినప్పుడు జంతువుకి యుక్తాయుక్త వివేచనం తెలియదు కదా, కాబట్టి ఏదో పని చేసేస్తుంది. అలానే జంతువు మాదిరిగా తయారైపోతాడు, యుక్తాయుక్త విచక్షణ కోల్పోతాడు, బుద్ధి నశిస్తుంది. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి, ఎప్పుడైతే బుద్ధి నశిస్తుందో అతను నశిస్తాడు అని చెబుతున్నాడు. కాబట్టి రావణాసురుడికి క్రోధం అనేటువంటి ఈ మోహంలో పడిపోవటం వలన ఆ హనుమ విశేషంలో బుద్ధి నశించింది. క్రమక్రమంగా ఆయన తన యొక్క నాశనం తానే కోరుకున్నాడు. ఇక్కడే విశేషం. ఎప్పుడైతే హనుమను వధించండి అని ఆజ్ఞ ఇచ్చాడో అదే ఆ రావణాసురునికి యొక్క పతనానికి మూలము. ఎప్పుడైతే వధించండి అన్నాడో చివరికి దేనిలోకి ఎలా మారిపోయింది, చివరికి అది క్రమక్రమంగా లంకాదహనంలోకి వెళ్ళిపోయింది. ఆ లంకాదహనంలోకి వెళ్ళిపోయిందని అంటే దాని అర్థం ఏమిటనమాట, ఇంకా ఎక్కువ శత్రువులు అనేక మంది రాక్షసులు సంహరింపబడ్డారు, ఇంకా లంక కూడా తగలబడిపోయింది, ఇంకా నష్టం ఎక్కువ జరుగుతుంది. అనగా రావణాసురుని యొక్క కోపం వలన అనేక మంది ఇబ్బంది పడ్డారన్నమాట. అందువలన కోపం అనేటువంటిది మోహంలో పడేసేసి, అజ్ఞానంలో పడేసేసి అనేకమైనటువంటి కష్టాలకు, ఆపదలకు గురి చేస్తుంది అనేటువంటి విశేషం వాల్మీకి మహర్షి చెబుతున్నాడు. అందుకు ఉదాహరణగా ఇక్కడ రావణాసురుడే. దీనికి వ్యతిరేకంగా విభీషణుడు, దీనికి వ్యతిరేకం, కోపానికి వ్యతిరేకం అనగా శాంత స్వభావం. కోపానికి వ్యతిరేకం శాంత స్వభావం. ఆ శాంత స్వభావం ఉన్నటువంటి వాడికి కార్యవిధౌ కార్యముని ఎలా చక్కబెట్టాలనో ఆ కార్యం గురించి తెలుస్తుంది అన్నమాట. ఇది ఈయన యొక్క విశేషం. విభీషణుడికి రావణాసురుడికి ఉన్నటువంటి తేడా. అందువలననే విభీషణుడు ఆ రావణ లంకలో తులసి మొక్క లాంటి వాడు. రావణ లంకలో తులసి మొక్కవాడు ఒక్క విభీషణుడు ఒక్కడే. అందువలనే విభీషణుడికి ఆ హనుమ చెబుతాడు రామచంద్రమూర్తికి, ఆ లంకలో ఉన్నాడు తులసి మొక్క ఈయన ఒక్కడేనండి అని చెప్తే ధర్మమూర్తి అని చెప్పాడు. ఆ సందర్భంలో అంతా అర్థం చేసుకొని రామచంద్రమూర్తి అంతా తెలుసుకొని ఆయనకు సహజమైనటువంటి లక్షణం ఉన్నది. ఏమిటనమాట, ఒక వ్రతం ఉంటుంది, ఒక సత్యవ్రతం ఉంటుంది. ఒకసారి శరణు అనేటువంటి వచ్చినటువంటి వాడి శరణు ఇవ్వటం అనేటువంటిది, శరణు ఇచ్చేసేసాడనమాట. ఇది ఏమిటి విశేషం, ఆయనలో ఉన్నటువంటి విభీషణుల్లో ఉన్నటువంటి ఒక మంచి గుణానికి చివరికి పరమాత్మని సేవించాడు, అందువలన శరణు పొందాడనమాట. ఇది క్రోధ స్వభావానికి వ్యతిరేకం అనగా శాంత స్వభావం కలిగినటువంటి వాడే ఆ పరమాత్మను శరణు వేడతాడు. ఆ పరమాత్మ శరణు వేడినటువంటి వాళ్ళను రక్షించే బాధ్యత ఆయనది. ఇది ఇందులో ఉన్నటువంటి రహస్యమైనటువంటిది. అందువలన విభీషణుడు రక్షించాడు. విభీషణుడికి లంకానగరాన్ని అప్పచెప్పేశాడు, లంకానగరాన్ని రాజుగా చేశాడు. ఇది విశేషమైనటువంటి మాట. ఇది అందువలన కోపం వలన రావణాసురుడు చనిపోయినాడు అనగా నాశనం అయిపోయినాడు. కోపానికి వ్యతిరేకమైన శాంతం వలన విభీషణుడు రక్షింపబడ్డాడు, తాను మహారాజు అయినాడు. ఇది ఇందులో ఉంది. అందువలన కోపం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. కోపం వలన అనేకమైన అనర్థాలు సంభవిస్తాయి అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. దానికి ఉదాహరణగా ఇక్కడ మనకి ఈ సందర్భం. నిశ్చితార్థ సామ్నా పూజ్యం శత్రుజిత్ అగ్రయం ఉవాచ హితమత్యర్థం వాక్య విశారద. అన్నగారైన రావణాసునితో భీషణుడు శాంతంగా వాక్య విశారద అదేనమాట. వాక్య విశారద అని అంటే వాక్యములు ఎలా వలకాలి, ఏ సందర్భంలో ఎలా వలకాలి,
ఆయన రావణాసుడికి మహాకోపం వచ్చింది. మహాకోపం వస్తే ఆయనకి నీకు మహాకోపం వచ్చింది, ఈ విధంగా చేయటం నువ్వు అంత పనికిరాదని దూషిస్తే ఎట్లా? దూషించకూడదు. నువ్వు తప్పు చేస్తున్నావు, దూషిస్తే ఎట్లా? దూషిస్తే ఇంకా వ్యతిరేకం వస్తుందన్నమాట. అందుకనే వాక్య విశారద, సందర్భాన్ని గురించి కనిపెట్టి ఏ వాక్యం ఎలా ఆ సందర్భంలో ఏమి ఇవ్వాలి వాక్యం. ఇక్కడ అదే విశేషం విభీషణుడు చేసినటువంటి వాక్య విశారద, బుద్ధిమంతుడు కాబట్టి. ఎందుకంటే ఆ విభీషణుడిని చాలా నెమ్మదిగా దువ్వాడు, శాంతపరిచాడు. ఆయన యొక్క కోపాన్ని క్రమక్రమంగా తగ్గించేసి శాంత స్వభావంలోకి తీసుకెళ్ళి తన యొక్క అభిప్రాయానికి వశం చేసుకున్నాడు. ఇది విభీషణుడు. ఇది వాక్య విశారదుడి యొక్క లక్షణం. వాక్య విశారదుడి యొక్క లక్షణం ఏమిటనగా తన యొక్క అభిప్రాయాన్ని ఎదుటివాణిని లొంగ తీసుకోవటం తన యొక్క వాక్యములతోటి. అందుకుడే వాక్య విశారద అవుతుంది అనమాట. అది గొప్ప విశేషం. అందువలనే ఇక్కడ వాక్య విశారద అని చెప్పాడు. క్షమస్వ రోషం త్విజ రాక్షసేంద్ర, హే రాక్షసేంద్ర, రాక్షసేంద్ర ఇక్కడ అన్నగారు అనలేదు. ఇక్కడ విశేషం రాక్షసేంద్ర అంటున్నాడు. రాక్షసులకు ప్రభు అయినటువంటి వాడా అన్నాడు. ఆ రాక్షసులకు ప్రభు అయినటువంటి వాడా, నీవు రోషం త్యజ, రోషం కోపమును త్యజ వదిలివేయము, క్షమస్వ శాంతముగా ఉంది. ప్రసీద మద్వాక్యమిదం శృణుష్వ, మద్వాక్యం నా యొక్క వాక్యాన్ని ప్రసీద అనుగ్రహించుము అనగా తీసుకో, విని తీసుకో, గ్రహించు. అందుకనే వినదగు ఎవరు చెప్పినా వినినంతన వేగపడక కని కళ్ళ నిజము తెలిసిన వాడిపో నీతిపరుడు అని చెప్పారు. అందువల్ల ఎవరైనా ఏదైనా చెబితే వినాలి, విని దానిలో ఉన్నట్టు సత్య అసత్యాలు తెలుసుకోవాలి, దానిలో ధర్మ అధర్మాలు గ్రహించాలి. అందుకు తెలుసుకోవడానికి మనకు బుద్ధి అనేటువంటి విశేషం ఉన్నది. ఆ బుద్ధి ద్వారా తెలుసుకొని ఏది సత్యము ఏది వివేకము అనేటువంటి తెలుసుకొని దాన్ని ఆచరించాలి. అందువల్ల ఎవరైనా ఏదైనా చెబితే వినాలి, అంతేగాని నువ్వేం తెలుసాయా, నీకేం తెలుసాయా, నువ్వు పెద్ద చెప్పుకుంటూ వచ్చావు, నువ్వు కనుక పెద్ద తెలిసినటువంటి వాడే వచ్చావులే అనే కనుక అనంటే అది చాలా అవమానమైనటువంటిది అనమాట. అది వాక్య విశారద లక్షణం కాదు. వాక్య విశారదుడు ఏం చేస్తాడంటే చక్కగా వింటాడు, చెప్తాడు, ఎట్లా అనమాట. అది మనం ప్రసీదవద్వాక్యమిదం శృణుష్వ వధం న కుర్వంతి పరావరజ్ఞ దూతస్య సంతో వసుధాదిపేంద్ర. పరావరజ్ఞ అని వేశాడు, రావణాసుడికి ఒక బిరుదు వేసేసాడు, చూసారా మరి. అందుకనే వాక్య విశారద పరావరజ్ఞ అనగా మంచి చెడులు తెలుసుకునేటువంటి బుద్ధి కలిగినటువంటి వాడా నీవు అన్నాడు. అంటే అర్థం ఏంటనమాట, మంచి చెడు ఏంటో నీకు బాగా తెలుసయ్యా నీకు అని చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ విశేషం ఏంటంటే సంతః సజ్జనులు ఏం చెబుతున్నారనంటే, ఆ సంతః సజ్జనులైనటువంటి రాజులు ఏం చెబుతున్నారంటే దూతని వధించరాదు అని చెబుతున్నారయ్యా లోకంలో అని చెబుతున్నాడు. ఎట్లా చెబుతున్నాడు చూసుకోండి. లోకంలో రాజుల మీద పెట్టేసేసాడు. లోకంలో ఉన్నటువంటి రాజశ్రేష్ఠులు ఉన్నారే వాళ్ళందరూ ఏం చెబుతున్నారనమాట, దూతను వధించరాదని చెబుతున్నారు అని చెబుతున్నాడు. తాను ప్రత్యేకంగా ఒక దూతను వధించకూడదని వెంటనే ఆజ్ఞార్థకంగా చెబితే మళ్ళీ సమస్య వేరే వస్తుంది. అందుకనే ఏం చెబుతున్నాడు అనమాట, సంతో వసుధాధిప అని చెబుతున్నాడు. సంతః వసుధాధిప, సంతః సజ్జనులైన రాజశ్రేష్ఠులు చెబుతున్నారు. సజ్జనులైన రాజశ్రేష్ఠులు దూతను వధించరాదు అని చెబుతున్నారు. కాబట్టి నువ్వు సజ్జనుడైన రాజశ్రేష్ఠుడివి కాబట్టి నా మాట వినంటున్నాడు. అలా వాక్యం ద్వారా లొంగ తీసుకోవాలి, ఎట్లా అనమాట. రాయధర్మ విరుద్ధంచ లోకవృత్తేస్య గర్హితం తవ చ అసుదృశం వీర కపే అస్య ప్రమాపణం. దూతను వధించడం రాజధర్మానికి విరుద్ధం. రాజధర్మ విరుద్ధంచ, రాజధర్మానికి విరుద్ధం అండి. దూతను వధించకూడదు. ఎక్కడ మనం చరిత్రలో ఎక్కడ చూడలేదు, దూతలను వధించిన సందర్భాలు ఎక్కడా లేదు. లోక వృత్తేశ్చ గర్హితం, లోకం కూడా గర్హిస్తుంది అనగా లోకం కూడా ఒప్పుకోకుండా అందరూ లోకమంతా దూషిస్తుంది అనమాట, గర్హిస్తుంది. ఇది నీకు తగదు కార్యము. తవచ అసదృశ్యం తవచ హే వీర హే రాక్షసేంద్ర హే వీర తవచ నీకు అసదృశ్యం కపేలస్య ప్రమాపణం. ఇదిని వధించడం అనేటువంటిది నీకు తగదు. అసలు వధించడం అనేది చాలా విరుద్ధము.
ఇంకా ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ రాజధర్మ విశారద పరావరజ్ఞో భూతానాం త్వమేవ పరమార్థవిత్తు. నీవు ధర్మములు బాగా తెలిసినటువంటి వాడు. ఎలా అంటున్నాడు చూసారు, నీవు బాగా ధర్మములు. వాస్తవానికి రావణాసురుడు ధర్మాలు బాగా తెలిసినటువంటి వాడే, ఇందులో సందేహమేమీ లేదు. ఆయన ధర్మాలు తెలియనటువంటి లేదు. వేదాలు చదువుకున్నాడు, వేదాంగాలు, తర్కశాస్త్రాలు, నవవ్యాకరణ పండితుడు, చాలా గొప్ప పండితులు, చాలా అన్నీ తెలిసినటువంటి వాడే ఇక్కడ ఏం చేస్తున్నాడు అనమాట, ఈ కోపం మూర్ఛితుడైపోయినాడు. ఇదే జాగ్రత్త చెబుతున్నాడు. అదే వాల్మీకి రామాయణంలో గొప్ప విశేషం. ఇన్ని చదివినా కానీ, ఇంత వచ్చినా కానీ ఆచరణలో ఉండాలి అని చెబుతున్నాడు. అది ఆచరణలో లేదు రావణాసుడి దగ్గర. అది ఆచరణలో ఉన్నది రామచంద్రమూర్తి దగ్గర ఉన్నది. రామచంద్రమూర్తి వేదాంగాలు చదువుకున్నాడు, శాస్త్రాలు చదువుకున్నాడు. ఆయన ఆచరణలో ఉన్నది. ఈయనకి అన్నీ చదువుకున్నాడు, అన్నీ ఉన్నాయి, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి లోపించిందనమాట అన్నీ. అదనమాట అది విశేషమైనది. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ రాజధర్మ విశారద పరావరజ్ఞో భూతానాం త్వమేవ పరమార్థవిత్తు. నీకు తెలియని పరమార్థం లేదండి. త్వమేవ పరమార్థవిత్తు, నీకు తెలియని పరమార్థం ఏదీ లేదు, నీకు అంతే తెలుసు. పరావరజ్ఞ, మంచి చెడులు బాగా తెలిసినటువంటి వాడివి. గృహ్యంతే యది రోషేణ త్వాదృశోపి విపశ్చితః తతః శాస్త్ర విపశ్చిత్వం శ్రమ ఏవ హి కేవలం. బాగా తెలిసినటువంటి వాడు నీవు కూడా కోపం వసూలైతే ఎట్లా? నువ్వు కోపమూర్ఛిత, కోపంలో వసూలైతే ఎట్లా అండి? మీరు శాస్త్ర పాండిత్యం సంపాదించడం కేవలం వృధాగానే మిగిలిపోతుంది అని కూడా చెబుతున్నాడు. త్వదృశోపి విపశ్చితః తతః శాస్త్ర విపశ్చిత్వం చెప్తున్నాడు. నువ్వు ఇంతటి శాస్త్రము, నవవ్యాకరణ పండితుడివి, సాంఖ్యశాస్త్రము, తర్కశాస్త్రము, వేదాంగాలు అనేకమైనటువంటివన్నీ చదివినటువంటి వాడివి. అన్నిట్లోనూ ధర్మం ఉన్నది, అన్నిట్లోనూ ఉన్నది అనమాట. కామక్రోధలో మహమాత్సరముల గురించి అంతా తెలుసు, నీకు అన్నీ తెలుసు, అన్ని శాస్త్రములు అన్నీ తెలిసినటువంటి వాడు. ఇన్ని తెలిసినటువంటి వాడి ఈ శాస్త్రం ఇంత సంపాదించడము ఇప్పుడు ఏమవుతుంది? శ్రమ ఏవ హి కేవలం. అంత సంపాదించావు, అన్నంత శ్రమే, ఆచరణలో మాత్రం లేదు. ఇది చెబుతున్నాడు. ఇదే అందరూ తెలుసుకోవాల్సింది. రామాయణం ఏం చెబుతున్నది అని అనమాట, ఆచరణ చేయండి అని చెబుతున్నది. రామచంద్రమూర్తి ఆచరించి చెప్పాడు. ఇట్లా చేయండి అని చెప్పాడు. అందువలనే ఆచరణ చేసుకోండి. శాస్త్ర పాండిత్యాలు అవి ఎన్నో చదువుకున్నాడు. కోపం ఎట్లయ్యా మీకు? కోపం వలన ఇంత ఆపదలు, ఇన్ని కష్టాలు అనేకమైనటువంటి వస్తాయి. కోపం పనికిరాదు. శాస్త్రం బాగా చదువుకునేటువంటి వాడివి, మరి నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా అని నీవు చదివినటువంటి శాస్త్రములు ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞానం అనేది, ఆ జ్ఞానం అంతా ప్రయోజనం ఏముందండి? అంత బాగా చదువుకున్నటువంటి వాడివి నువ్వు అని విభీషణుడు ఆ అన్నగారితో అంటున్నాడు. ఇంకా తస్మాత్ ప్రసీద శత్రుఘ్న, శత్రువులను సంహరించేటువంటి వాడు, రాక్షసేంద్ర, రాక్షసరాజా, దురాసదా అనగా అర్థం ఏంటనమాట, నిన్ను ఎవరు జయించలేరు, శత్రు సంహారక అని అర్థం అనమాట. చూసుకోండి ఎటువంటి పదాలు ఉపయోగిస్తున్నాడో అంతటి. ఎందుకనమాట ఆయన్ని నెమ్మదిగా ప్రశాంతంలోకి నెమ్మదిగా తీసుకురావాలి. ఆయన్ని ఈ మాటలు వేస్తుండాలి. అందుకనే వాక్య విశారద యుక్తాయుక్తం వినిశ్చిత్య భూత దండో విధీయత. యుక్తాయుక్తములు వినిశ్చిత్య దూతదండో విధీయత. యుక్తాయుక్తములు విచారించి, వినిశ్చితిశ్చ అనే విచారించి మరి దూతదండో విధీయత. దూతకు దండనము విధించాలి. యుక్తాయుక్తములు విచారించి అని చెప్తున్నాడు. యుక్తము ఏది తగినది, ఏది తగనిది అనేటువంటిది శాస్త్రం చెబుతుంది. కాబట్టి శాస్త్రం ప్రకారంగా తెలుసుకొని దూతకి దండనే విధించాలి. కానీ ఒక్కసారి దూతను వధించరాదు అనేటువంటి ఆ ఆజ్ఞ ఉన్న చూసి అది సరైనది, సమంజసం కాదు అని ఈ విధంగా తన యొక్క అభిప్రాయాన్ని ఆ రావణాసురుడికి విన్నవించాడు విభీషణుడు. ఇక ఆ సందర్భంలో విభీషణుడు అంటున్నాడు, అనగా విభీషణుని యొక్క మాటలకు రావణాసురుడు అంటున్నాడు, ప్రతివచనములు ఇస్తున్నాడు అనమాట. నా పాపానాం వధే పాపం విద్యతే శత్రుసూదన. ఏ విభీషణ, నీవు శత్రుసూదన, శత్రువులను సంహరించినటువంటి వాడే. ఎలా అంటే వీళ్ళ ముగ్గురు లోకాల మీదకు వెళతారు. రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, వీళ్ళ ముగ్గురు ఆ ఇంద్రలోకం మీద, ఆ లోకాలు ఈ లోకాల మీద యుద్ధాలకు పోయినారు. ఆ
ఆ యుద్ధాలు పోయినప్పుడు వాళ్ళతో పాటు విభీషణుడు కూడా యుద్ధం చేశాడు. విభీషణుడు కూడా యుద్ధం చేసి ఆ లోకాలను జయించడానికి రావణాసుడు సహాయపడ్డాడు. కనుకనే శత్రు సంహారక అని పదం వేశాడు. విభీషణుడు కూడా ఏం తక్కువవాడేం కాదు. విభీషణుడు కూడా తెలుసు. అయితే ఏంటంటే మిగిలిన వాళ్ళకన్నా గొప్ప ఒక ధర్మం తెలిసినటువంటి వాడు అనమాట. అట్లా అనమాట. అందువల్లనే శత్రు సంహారక అనగా అర్థం శత్రుసూదన అనేటువంటి పదం ఉపయోగించి చెబుతున్నారు. ఏ శత్రుసూదన విభీషణ, పాపాత్ములను వధించుట పాపము కాదు. పాపానాం వధేన పాపం. పాపాత్ములను వధించుట యందు నా పాపము లేదు. పాపాత్మలను వధించుటలో పాపము ఏమీ లేదండి. పాపం ఏం చుట్టుకోదండి. తస్మాదేనం వధిష్యామి వానరం పాపచారిణం. అందువలన ఈ వానరుడు పాపాత్ముడు కాబట్టి ఈ పాపాత్ముడైన వానరుని వధించుట యుక్తమే అని చివరి తెలిచాడు. మళ్ళీ తన యొక్క అభిప్రాయం మీద యుక్తాయుక్త విచక్షణ అని అన్నాడు కదా ఎవరు? విభీషణుడు. ఆ విభీషణుడు చెప్పిన తర్వాత నేను యుక్తాయుక్త విచక్షణతో ఆలోచించాను. ఈయన పాపాత్ముడు కాబట్టి పాపాత్ముడిని వధించడం అనేటువంటిది పాపము కాదు అని తేల్చి రావణాసుడు చెప్పేటప్పుడు దీంతో అయిపోయింది. అనగా హనుమను వధించడం అనేటువంటిది ఫైనల్గా తేల్చేశాడు. మరి ఇంతటితోటి విభీషణుడు ఇక మెదలకుండా ఊరిక అలానే కూర్చున్నాడు. ఆ విభీషణుడు చూసుకో ఏ విధంగా మొదలు పెడుతున్నాడు. ఎందుకంటే తన అభిప్రాయానికి వశం లొంగ తీసుకోవాలి కదా. ఇక ఆ మాటలు రావణాసుడి మాటలకి చెబుతున్నాడు. విభీషణుడి యొక్క ప్రతివచనాలు ఇక్కడ గొప్ప విశేషం. అధర్మ మూలం బహుదోషయుక్తం అనార్యదుష్టం వచనం నిశమ్య. అధర్మ మూలం బహుదోషయుక్తం అనార్యదుష్టం వచనం నిశమ్య. ఉవాచ వాక్యం పరమార్థతత్వం విభీషణో బుద్ధిమతాం వరిష్ఠః. విభీషణో బుద్ధిమతాం వరిష్ఠః. బుద్ధిమతాం వరిష్ఠః విభీషణః. బుద్ధిమంతులలో శ్రేష్ఠమైనటువంటి వాడు ఎవరంటే విభీషణుడు అనమాట. ఆంజనేయ స్వామి తర్వాత విభీషణుడు చెప్పుకోవాలండి. అందుకనే వీళ్ళు చిరంజీవులు అయినారు. అది అన్నట్టు విభీషణుడు కూడా చిరంజీవి. అధర్మమూలం బహుదోషయుక్తం. బహుదోషయుక్తములు మరియు దుష్టులు అంగీకరించునవి. అనగా అధర్మాలని ఎవరు ఒప్పుకుంటారంటే దుష్టులు ఒప్పుకుంటారు వాళ్ళు. అధర్మమూలం బహుదోషయుక్తం అనాది దుష్టం వచనం నిశమ్య. ఉవాచ వాక్యం పరమార్థతత్వం విభీషణో బుద్ధిమతాం వరిష్ఠ. ఇటువంటి వాక్యములకు బుద్ధిమంతుడైనటువంటి వాక్య విశారదుడైన విభీషణుడు విని ఉత్తమమైన వాక్యముని ఈ విధంగా చెబుతున్నాడు. ఈ విధంగా ఏమని? ప్రసీద లంకేశ్వర. ప్రసీద అనుగ్రహం. హే లంకేశ్వర. మళ్ళీ రాక్షసేంద్ర అక్కడ అన్నాడు, ఇక్కడ మళ్ళీ లంకేశ్వర అంటున్నాడు. హే లంకేశ్వర రాక్షసేంద్ర అని అంటున్నాడు. చూడండి ఏ విధంగా అనమాట. ఎందుకంటే ఎంతసేపటికి రావణాసుడికి పొగడుకోవాలి. బాగా పొగడుకుంటే కానీ ఆయన బాగా నేనంత గొప్పవాడినానని ఆయన బాగా నెమ్మది క్రమంగా ఆయన శాంతంలోకి రాడు. అందుకని లంకేశ్వర రాక్షసేంద్ర ప్రసీద ధర్మార్థయుక్తం వచనం శృణుష్వ దూతాన్ అవధ్యాన్ సమయేషు రాజన్ సర్వేషు సర్వత్ర వదంతి సంతః. నా మాటలు వినవయ్యా ఏ రాక్షసేంద్ర లంకేశ్వర. దూతలను ఏ దేశంలోనైనాను ఎక్కడనైనాను చంపరు. ఎక్కడన్నా చరిత్రలో ఉందో చెప్పు. దూతను ఎక్కడన్నా చంపినట్లుగా ఎక్కడన్నా చరిత్రలో ఉన్నదా? పోతే ఎక్కడైనా శాస్త్రంలో రాసి ఉన్నదా దూతను చంపండి అని? ఎక్కడా లేదు. ఇది ధర్మయుతమైనది అని సజ్జనులు కూడా చెప్పుతున్నారు. దూతానవధ్యాన్ సమయేషు రాజన్ హే రాజన్ సర్వేషు సర్వత్ర వదంతి సంతః. సంతః సజ్జనులు సర్వేషు అన్ని చోట్ల, సర్వత్ర అన్ని చోట్ల, సర్వత్ర సర్వేషు అందరి యందును వదంతి చెప్పుతున్నారు. ఎవరు? సంతః ఎవరి? దూతాన్న వధ్యంతి దూతలను వధించకూడదు అని. అసంచయం శత్రురయం ప్రవృద్ధ కృతం హి అనేనా అప్రియమప్రమేయం న దూతవధ్యాం ప్రవదంతి సంతో దూతస్య దృష్ట భగవో హి దండా. ఈ శత్రువు మిక్కిలి అపకారం చేశాడు, ఇందులో సందేహం లేదు. ఈ వానరుడు అపకారం చేశాడు, ఇందులో సందేహం ఏమి లేదండి. కానీ సజ్జనులు దూతను వధించరాదని చెబుతున్నారండి. ఇది ధర్మము. నా దూత వధ్యాం ప్రవదంతి సంతః. సజ్జనులు నా దూత వధ్యాం ప్రవదంతి. సజ్జనులు
నా దూత వధ్యాం దూతను వధించరాదు అని ప్రవదంతి చెప్పుచున్నారు. దూతస్య దృష్టా బహవో హి దండా దూతస్య దూతకు దండాములు అనగా శిక్షలు అనేకం ఉన్నాయి. దూతని దండించవచ్చు కానీ వధించరాదు. అటువంటి శిక్షలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ శిక్షల్లో ఏదో శిక్ష వేసేస్తే సరిపోతుంది, అంతేగాని వధించకూడదు అని చెబుతున్నాడు. వైరూప్యం అంగేషు కశాభిఘాత ఏమిటో శిక్షలు ఏమున్నాయంటే వైరూప్యం అంగేషు అవయవాలలో ఏదైనా సరే తొలగించడం, కాలో చెయ్యో తీసేయడం ఒకటి. కశాభిఘాత కొరడాతో దెబ్బలు కొట్టడం. మౌండ్యం తథా మౌండ్యం గుండు చేయటం. తథా లక్షణ సన్నిపాత శరీరం మీద కాల్చి బాగా ముద్రలు వేయటం. శరీరం మీద ముద్రలు అనమాట, ఆ కాల్చి బాగా ముద్రలు వేయటం అనమాట. మొదలగు దండాలను విధించడం అని చెబుతున్నారు సంతః. కనుక దూతను వధించుట మనం ఎన్నడూ వినలేదు. వధస్తు దూతస్య నహ శృతోస్తి నహ మనము శృతః న అస్తి వినలేదు, మనము ఎప్పుడు వినలేదు. దూతను వధించడం మనం ఎప్పుడు వినలేదండి అని చెబుతూ కథంచ ధర్మార్థ వినీత బుద్ధి పరావర ప్రత్యయ నిశ్చితార్థ భవద్విధ కోపవశే హి తిష్ఠేత్ కోపం నియచ్చంతి హి సత్వవంతః. ఏ రాజా, ధర్మార్థములు బాగా ఎరిగినటువంటి వాడివి, ధర్మార్థ వినీత బుద్ధి, నీవు ధర్మార్థ వినీత బుద్ధి, ధర్మార్థములు బాగా తెలిసినటువంటి వాడవు. పరావర ప్రత్యయ నిశ్చితార్థ యుక్తాయుక్త విచక్షణలు బాగా తెలిసినటువంటి వాడివి. భవద్విధ కోపవశే హి తిష్ఠేతు అటువంటి వాడివి కోపంలో వసూలిట్లో అయినావయ్యా నువ్వు. కోపంలో వసూలైతే ఎట్లా? కోపంలో వసూలైతే యుక్తాయుక్త విచక్షణ నశిస్తుంది, కాబట్టి కోపం పనికిరాదు. బుద్ధిమంతులు కోపం నిగ్రహించుకుందురు కదా. కోపం నియచ్చంతి హి సత్వవంతః బుద్ధిమంతులు కోపం నియచ్చంతి కోపమును నియచ్చంతి నిగ్రహింతురు అని ఒక విశేషమైనటువంటి ఒక ధర్మ వాక్యమును, ఒక సూక్తిని విభీషణుడు చెబుతున్నాడు అనమాట. వాక్య విశారదుడు కదా. ఏమని? కోపం నియచ్చంతి హి సత్వవంతః. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరు. సత్వవంతః సజ్జనులు కోపమును నిగ్రహింతురు. అది సజ్జనులు అంటేనే దాని యొక్క అర్థం అదే అనమాట. సజ్జనుల యొక్క లక్షణము కోపాన్ని నిగ్రహించినప్పుడే సజ్జనుడు అవుతాడు. లేకపోతే కోపాన్ని నిగ్రహించలేదు దుర్జనుడు అవుతాడు. కోపం వస్తుంటుంది, సహజం అది. కాబట్టి కోపం వచ్చినప్పుడు వెంటనే అర్థం చేసుకొని నిగ్రహించుకొని శాంతంలోకి వెళ్ళిపోయినటువంటి వాడు సజ్జనుడు. అంతేగాని కోపంలో వశమైపోయి కోపంలో పడిపోయి కోపం అనేటువంటి మోహంలో పడిపోతే వాడు దుర్జనుడు. అది దీనిలో చెబుతున్నాడు. న ధర్మవాదే నచలోకవృత్తి న శాస్త్రబుద్ధిగ్రహణేషు చాపి విద్యేత కశ్చిత్ తవ వీర తుల్యత్వం హి ఉత్తమ సర్వసురాసురాణం. హే వీర, హే వీర, హే రాక్షసేంద్ర, హే లంకేశ్వర, ధర్మవాదమునందు, లోక వ్యవహారమునందు, శాస్త్ర పాండిత్యమునందు, ఇతరుల బుద్ధిని గ్రహించుటయందు నీతో సమానులు సురాసురులలో, దేవతల్లో కానీ రాక్షసుల్లో కానీ ఎవరు నీతో సమానులు ఎవరు లేరు. నిజమే, దీనిలో విశేషం లేదు. నా ధర్మవాదే ధర్మము వాదించటంలో కానీ నచ లోక వృత్తి లోక వ్యవహారంలో కాదు. నా శాస్త్ర బుద్ధి గ్రహణేషు శాస్త్ర బుద్ధి ఎందు కూడా నువ్వు బృహస్పతి అంతటి వాడి శాస్త్రములు అన్నీ తెలుసు అన్నమాట. నీకు శాస్త్ర పాండిత్యములు అంత బాగా తెలుసు. అటువంటి గొప్పవాడివి, నీతో సమానమైనటువంటి వాడు సురాసురులో ఎవ్వరూ లేరు. ఇందులో సందేహం లేదు. రావణ బ్రహ్మ అనమాట అందులో అనమాట. అంతటి గొప్ప విశేషం పులస్త్య బ్రహ్మ యొక్క మనవడు అనమాట. బాగా తెలిసినటువంటి వాడి. కానీ ఎన్ని తెలిసినటువంటి వాడి కోపానికి ఎందుకు నువ్వు వశమైపోతున్నావయ్యా? కోపం పనికిరాదయ్యా, దూతను వధించరాదు అని చెబుతున్నాడు. సూర్యేణ వీరేణ నిశాచరేంద్ర సురాసురాణామపి దుర్జయేన త్వయా ప్రగల్భా సురదైత్య సంఘా జితాశ్చ యుద్ధేషు అసకృన్నరేంద్ర. రాక్షసరాజా, నీవు సూర్యుడవు, వీరుడవు, సూర్యేణ వీరేణ నిశాచరేంద్ర అంటున్నాడు. నిన్ను సురాసురులు కూడా జయించలేరు. యుద్ధములలో అనేక పర్యాయములు మహాబలవంతులైన సురలను అసురులను రాజులను జయించితివి. ఇంత గొప్పవాడివి నీవు. సురదైత్య సంఘాజితాశ్చ
సురలు అసురులు అయిన వాళ్ళని చాలామందిని యుద్ధంలో జయించేసేసావు. నువ్వు అంతటి గొప్పవాడివయ్యా, సూర్యుడవు వీరుడవు, ఏ నిశాచరేంద్ర అని విభీషణుడు తన అన్నగారైన రావణాసుడితో అంటున్నాడు. మరి ఇక్కడ చూడండి, ఎక్కడైనా అన్నయ్య అని అనలేదు, ఏమంటున్నాడు అనమాట, నిశాచరేంద్ర, లంకేశ్వర, వీర, శూర, ఈ విధంగా ఒకరిపెట్టే సభాభవనం అక్కడ అందులో ఉంది. సభాభవనంలో ఒకళ్ళ ఉన్నది అనేక మంది ఉన్నారు అనమాట. పక్కనే పక్కనే ఇంద్రజిత్తు కూర్చొని ఉన్నాడు, ఇంకా మరి కుంభకర్ణుడు, అనేకమైన మహావీరులు, సూర్యుడు, ఈ విధంగా ఉన్నారు. సభాభవనం అది. ఆ సభాభవనంలో అన్నయ్య ఈ విధంగా చుట్టరికం ఈ విధంగా వదిలేసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే బహువిధంగా అనుకుంటారనమాట. అందువలన ఏంటనమాట, రాజుగారిని సంబోధించినప్పుడు ఇలా మాట్లాడాలి. అందుకని వాక్య విశారద. అందుకని లంకేశ్వర, రాక్షసేంద్ర, వీర, శూర, శాస్త్ర పాండిత్యమునందు గొప్పవాడైనటువంటి వాడ, పరావరజ్ఞ, ఇట్లా ఈ విధంగా ఆ పదాలు వేసి ఆ విభీషణుడు ఆ రావణాసురుని శాంతపరిచాడు. నా చాప్యస్య కపేర్ఘాతే కంచిత్ పశ్యామి అహం గుణం తేషు అయం పాత్యతాం దండో యై అయం ప్రేషిత కపి. రాజా, ఏ రావణాసురా, హే లంకేశ్వర, ఈ వానరు సంవత్సరంలో మనకు ప్రయోజనం ఏమీ లేదు. కంచిత్ పశ్యామి అహం నా గుణం నచాప్యస్సి కపి ఘాతే. ఈ కపిని ఘాతే సంహరించడం వల్ల మనకి ఏమాత్రము ప్రయోజనము లేదు. కనుక ఇతనికి విధించిన దండగాయం ప్రేషిత కపి, ఇతన్ని మరణదండన వల్ల ఇతన్ని పంపిన వారికి విధింపుము. ఎవరు పంపించారో వారికి మరణదండలు, వీడికి వేస్తే అట్లా నేను కాదు. సాధుర్వా యది వా సాధు పరైరేష సమర్పిత బ్రువన్ పరార్థం పరవాన్న దూతో నదూతో వధమర్హతి. ఇతడు మంచివాడు కానీ చెడ్డవాడు కానీ ఇతరులు పంపగా వచ్చినవాడు కదా. ఎవరిని కానీ ఇతను మంచివాడో చెడ్డవాడో అతని తర్వాత సంగతి. ఇతరులు పంపిస్తే వచ్చాడు, తనంతా ఎట్లా వచ్చాడు కాదు. పరులు చెప్పిన మాటలనే కదా ఇతడు చెప్పేది. కనుక ఇతడు పరాధీనుడు, స్వతంత్రం లేనివాడు. కనుక ఇతడిని వధించుట తగదు. నా దూతో వధమర్హతి, చివరి తెలుస్తున్నాడు. నా దూతో వధమర్హతి పరార్థం పరవాన్ బ్రువన్. ఇతరులు చెప్పిన మాటలు చెప్పేటువంటి వాడే కానీ ఇతను వధించకూడదయా అని చెబుతూ అభిచాస్మిన్ హతే రాజన్ నాణ్యం పశ్యామి ఖేచరం ఇహ యః పునరాగచ్చేత్ పరం పారం మహోదధే. రాజా, మరొక విషయం ఏమిటంటే, ఇతన్ని వధించు మరలా ఆకాశంలో సంచరించు ఈ మహాసముద్రము దాడి ఇక్కడికి రాగల మరొకడును మనం చూడలేము. ఇతను వధిస్తే ఇంకోటి ఎట్లొస్తాడు? రాడు. ఇతను వధించకుండా ఉంటేనే ఇతని కోసం ఇంకొకడు వస్తాడు. ఇది ఉపాయం దీనిలో ఉండేటువంటి అనమాట. ఇతన్ని చంపక వదలనిచ్చో ఇతడు వెళ్ళి ఇతన్ని పంపిన రామలక్ష్మణులు తీసుకొని వస్తాడు. అప్పుడు యుద్ధం బ్రహ్మాండంగా చేయొచ్చు. ఇది విశేషం. ఇతను చంపితే మనకేం ప్రయోజనం అండి? ప్రయోజనం లేదంటున్నాడు. తస్మాన్నా అస్య వధేయత్న కార్యపరపురంజయ భవాంసేంద్రేషు దేవేషు యత్ర మాస్తాతు అర్హతి. శత్రువుల పురములను జయించువాడా, అందువల్ల నీవు ఇతన్ని వధించు ప్రయత్నము చేయకు. నీ ప్రయత్నం ఇంద్రుని పైన దేవతల మీద చూపించవయ్యా. ఆ దేవతలు ఇంద్రుడు చంద్రలోకం మీద అక్కడ చూపించు, ఇక్కడ ఎందుకు ఈ కోతి మీద ఎందుకు చూపించడం? నీ యొక్క కోపం అక్కడ చూపించవా అని అంటున్నాడు. అస్మిన్ వినష్టే నహి వీరవన్యం పశ్యామి యక్తౌ వరరాజపుత్రో యుద్ధాయ యుద్ధ ప్రియ దుర్వినీత ఉద్యోజయే దీర్ఘపథావరుద్ధౌ. యుద్ధమునందు మహా ఇష్టం నీకు. యుద్ధం అంటే ఎప్పుడెప్పుడు యుద్ధవాణం ఉంచేవాడు, యుద్ధప్రియుడు. నీవు ఇతరుని వధించినచో దూరంలో ఉన్నటువంటి రాజపుత్రులు ఉన్నారే, రాజకుమార్ రామలక్ష్మణుడు ఇతనికి రాలేరు. ఇతను వెళ్ళి చెప్పాలి కదా, చెప్తే కదా వాళ్ళు వచ్చేది. వాళ్ళు వస్తే అప్పుడు నీకు మంచి యుద్ధం వచ్చేసేస్తున్నావు, మహా ఆహారం నీకు లభిస్తుంది. కనుక ఇతన్ని వధించక విడిచినచో వారిని యుద్ధములకు సిద్ధం చేసుకుని తీసుకుని రాగలరు. కాబట్టి ఇతన్ని వధించకూడదు. పరాక్రమోత్సాహ మనస్వినాంచ సురాసురాణామపి దుర్జయేన త్వయా మనోనందన నైరుతానాం యుద్ధాయతి నాశయితుం నయుక్త. రాజుల యొక్క రాక్షసుల యొక్క మనస్సుకు ఆనందం కలిగించువాడు. మనోనందన నైరుతానాం మనోనందన. నైరుతానం అంటే రాక్షసుల యొక్క మనస్సులకు ఆనందమును కల్పించువాడు.
రాక్షసుల యొక్క మనస్సులకు ఆనందం కల్పించేవాడు అంటే ఎప్పుడూ అధర్మ కార్యాలు చేసేటువంటి వాడని అర్థం. అది రాక్షసుడు ఎప్పుడు చూసినా కానీ ధర్మకార్యాలు చేస్తుంటాడు, అది ఎప్పుడూ అధర్మమే అడిగి కావాల్సింది. కాబట్టి అదే మరి దీనిలో ఉండేటువంటిది అనమాట. పైకి అర్థం వేస్తుంది అనమాట. నైరుతానా, మన రాక్షసులందరికీ నువ్వు సంతోషం కలిగించేటువంటి వాడు అయ్యా నీవు అని కూడా అర్థం అనమాట. కాబట్టి నీవు ఆ పరాక్రమము ఉత్సాహం గల దేవతలు మరియు రాక్షసులు కూడా నిన్ను జయించలేరు. పరాక్రమోత్సాహ మనస్వినాంచ సురాసురాడామ విదుర్జయేన. పరాక్రమములు కలిగినటువంటి సురాసురులు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు కూడా నిన్ను జయించలేరు. నువ్వు రాక్షసులకు ఆనందం కలిగించేటువంటి వాడవు, యుద్ధంలో నిన్ను ఎవరు జయించలేరు. కాబట్టి ఆ రామలక్ష్మణులు ఇక్కడ రావాలి, కాబట్టి నిన్ను వధించకూడదు. కనుక రామలక్ష్మణుడితో యుద్ధం చేయడానికి అవకాశం కలుగుతున్నది ఇప్పుడు నీకు. ఇతన్ని వధిస్తే రాదు అని ఉపాయం చెప్పాడు కూడా. దీనిలో ఉపాయం కూడా, ఎందుకంటే ఇతని రావణాసురుడికి కోపం మీద ఉన్నాడు, కోపం ఉన్నటువంటి వాడు ఉపాయం ఎందుకు వస్తుంది? ఉపాయం ఉంటుంది. కోపం ఉన్నటువంటి ఉపాయం ఎప్పుడో పోతుంది. ఎంతసేపు కోపం ఉన్నటువంటి వాడు ఎగబట్టడం, కొట్టడం, తిట్టడం, ఇక ఈ విధంగా చేయడం, చివరికి తన్నులు తింటమో తన్నించుకోవటమో, తన్నులో ఇది వీడి పని ఎప్పుడు చూసిన రావణాసుడి పని అదే పని, తన్నడం తన్నించుకోవడం, అది రెండోది లేదు. హితాస్య శూరాస్య సమాహితాశ్చ కులేషు జాతస్య మహాగుణేషు మనస్వినః శస్త్రభృతాం వరిష్ఠాః కోటి అగ్రతస్తే సుభృతాశ్చ యోధాః కోటి అగ్రతస్తే సుభృతాశ్చ యోధాః. నీ వద్ద హితులు సూర్యులు ఎంతమంది ఉన్నారు ఈ సభాభవనంలో? చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, నిశ్చయబుద్ధులు ఎంతమంది ఉన్నారు. విశేషం గొప్ప వంశములు జన్మించినటువంటి వారు ఉన్నారు, గొప్ప గుణములు కలిగినటువంటి వారు ఉన్నారు, అభిమాన ధనులు ఉన్నారు, అస్త్రశస్త్రములు ధరించిన వీరులు కోట్ల కొలది, కోట్ల కొలది ఉన్నారనమాట. వీరందరూ నీ వల్ల పోషింపబడుతున్నారు, వీరందరూ నీ మేలును కోరేవారయ్యా. వీళ్ళందరూ నీ మేలును కోరుతుంటారు, నీ మంచి కోరుతుంటారు. కాబట్టి నీ మంచి కోరేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. నువ్వు మాత్రం అపకీర్తి తెచ్చుకోవాకు, మంచి చెడ్డ పేరు తెచ్చుకోవాకు. నీవు యుద్ధప్రియుడు కనుక ఆ రామలక్ష్మణుడితో యుద్ధం చెయ్యి, అప్పుడు దానికి తగినటువంటి యుక్తము అని చెబుతూ తదేక దేశేన బలస్య తావత్ కేచిత్తవాదేశ కృతోభియాంతు తౌ రాజపుత్రౌ వినిగృహ్య మూఢౌ పరేషు తే భావయితుం ప్రభావం. వీరిలో కొందరు యోధుల్ని ఆదేశానుసారం మూఢులైన రాజకుమారులతో యుద్ధములకు వెళ్ళి వారితో యుద్ధం చేసి వారిని నిగ్రహించురు. ఈ విధముగా నీ పరాక్రమం శత్రువులపై చూడు. కాబట్టి చాలామంది ఉన్నారనమాట నీ దగ్గర వీరులు. వాళ్ళందరూ రాజకుమారులు వాళ్ళు వస్తారు యుద్ధానికి. రాగానే ఈ సభావనంలో ఉన్నారు చూద్దా, కుంభకర్ణుడు ఉన్నాడు, ఇంద్రజిత్తు ఉన్నాడు, మహోదరుడు, ప్రహస్తుడు, అకంపనుడు, ఎంతమంది ఉన్నారో మహామహాలు. వాళ్ళందరూ పోతారు రామలక్ష్మణ యుద్ధానికి పోయి యుద్ధం చేసేసి వాళ్ళని ఆ రామలక్ష్మణుని సంహరించేసేస్తారు. నువ్వు హాయిగా కూర్చోవచ్చు. అది ఉపాయం, అది చెబుతున్నాడు అనమాట. అట్లా అనమాట. నిశాచరాణామధిపోనుజస్య విభీషణస్య ఉత్తమ వాక్యమిష్టం. అది విభీషణస్య ఉత్తమ వాక్యం ఇష్టం. ఇది చివరికి వాక్య విశారద అనేటువంటి దానికి జాగ్రత్తగా ఈ సర్గలో అర్థం చేసుకోవాల్సింది. ఎలా మాట్లాడాలో అర్థం చేసుకోండి. ముఖ్యంగా కోపం వచ్చినటువంటి వాడితోటి ఎలా మాట్లాడాలో అర్థం చేసుకోండి అని ఇందులో ధ్వనిగర్భితమైన విశేషాన్ని వాల్మీకి మహర్షి విభీషణుడి ద్వారా మంచి వాక్యముగా అర్థవంతమైన వాక్యాలతోటి చెబుతున్నాడు. రావణాసుడు అంతటి వాడిని లొంగ తీసుకున్నాడు కేవలం వాక్కులతోటి. అందుకనే వాక్య విశారద. ఇటువంటి వాడు వాక్య విశారదుడే. హనుమ కూడా అంతవాడు అనమాట, వాక్య విశారదుడు. కనుకనే అమ్మవారి యొక్క సీతాదేవి యొక్క శోకాన్ని నశింపజేసి సీతాశోక వినాశక అనేటువంటి పేరు ఆయనకు వచ్చిందనమాట. అట్లనమాట. నిశాచరాణామధిపో అనుజస్య. నిశాచరాణామధిప రాక్షసుల రాజైనటువంటి ఆ రావణాసుని యొక్క అనుజస్య తమ్ముడైనటువంటి విభీషణుని యొక్క ఉత్తమ వాక్యం ఇష్టం జగ్రాహ. ఉత్తమ వాక్యమును జగ్రాహ గ్రహించను. అది దూతను వధించరాదు అన్నాడుగా, ఇప్పుడు గ్రహించాడు. కాబట్టి క్యాన్సిల్ చేసేసాడు. దూతను వధించరాదు అని అన్నాడు, కాబట్టి నా వధ అన్నాడు. చివరికి వధ అన్నాడు, ఇప్పుడు నా వధ అంటున్నాడు. దూతని ఈ వానరుని వధించకండి అని అన్నాడు. తర్వాత సంగతి. బుద్ధ్యాసురలోక శత్రు మహాబలో రాక్షసరాజ ముఖ్య. తన తమ్ముడైన విభీషణుడు ఉత్తమ వాక్యములు విన్నాడనమాట.
ఆయన ఎటువంటి వాడనమాట? సురలోక శత్రువు, దేవతలకు శత్రువు. మహాబల, మహాబలుడు. రాక్షసరాజ ముఖ్య, రాక్షసరాజ ముఖ్య, రాక్షసరాజులలో ముఖ్యుడైనటువంటి రాక్షసరాజు చాలామంది, వాళ్ళలో ఇంకా గొప్పవాడు అనమాట. ఇంకా అంతటి గొప్పవాడు అనమాట రావణాసురుడు అనమాట. అటువంటి రావణాసురుడు తన తమ్ముడైనటువంటి విభీషణుడి యొక్క వాక్యములను గ్రహించాడు. గ్రహించి ఆయన యొక్క వాక్యాన్ని గ్రహించి దూతను నా వధం, దూతను వధించద్దు అని అన్నాడు అనమాట. ఇట్లా ఈ విధంగా ఈ 52వ సర్గ సమాప్తమైందనమాట. కాబట్టి ఈ 52వ సర్గని 1-2 సార్లు పారాయణ చేయండి. ఇందులో విభీషణుడు చెప్పినటువంటి అర్థవంతమైన వాక్యాలు, పదాలను అర్థం చేసుకొని విశేషంగా గ్రహించడం కనుక చేస్తే ఆ వాల్మీకి మహర్షి మనకు అనుగ్రహిస్తాడు. విశేషించి ఏమిటనమాట, రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భవతు.